ప్రశాంతంగా కనిపించే ఓ కాలనీ. కానీ ఆ ఇంటి తలుపులు తెరిచిన క్షణం కనిపించింది భయానక దృశ్యం. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విగత జీవులుగా పడి ఉన్నారు. దోపిడీ ఆనవాళ్లు లేవు, శత్రుత్వానికి ఆధారాలు లేవు, ప్రేమ వ్యవహారానికి క్లారిటీ లేదు, కుటుంబ కలహాలకు లింక్ దొరకలేదు. మరి ఆ నలుగురిని హతమార్చింది ఎవరు? ఏ కారణం చేత ఈ కిరాతకానికి పాల్పడ్డారు? 10 ప్రత్యేక బృందాలు, 100 మంది పోలీసులు, అయినా మిస్టరీ వీడని తెలంగాణ కాలనీ ఫోర్బల్ మర్డర్ కేసు. అయితే సినిమాల్లో చూసే క్రైమ్ థ్రిల్లర్ సన్నివేశాలను తలపిస్తోంది నల్గొండ తెలంగాణ కాలనీ ఘటన. ఇంట్లో దంపతులు సుల్తాన్, హసీనా, వారి కుమారుడు ముజామిల్, కుమార్తె అప్సరా నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు మొదటి నుంచి ప్రశ్నలే ఎదురయ్యాయి. ఇంట్లో బంగారం, నగదు మాయం కాలేదు అంటే ఇది దోపిడీ కోసం జరిగిన హత్య కాదన్న అభిప్రాయానికి అధికారులు వచ్చారు. కానీ దోపిడీ కోణం కొట్టిపారేయడానికి కూడా ఆధారాలు దొరకలేదు. ఇక సుల్తాన్ కు హసీనా రెండో భార్య, హసీనాకు సుల్తాన్ మూడో భర్త. ఈ నేపథ్యంలో కుటుంబ విభేదాలు, పాత కక్షలు ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేశారు. ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, పరిచయస్తులు పాత వివాదాలను జల్లెడపట్టారు. అయితే హత్యలకు దారితీసేంత తీవ్రమైన విభేదాల ఆనవాళ్లు మాత్రం కల్పించలేదు. ఇక మరో కోణం, మృతుడు ముజామిల్ ప్రేమ వ్యవహారం. ఓ యువతితో అతడు సన్నిహితంగానే ఉన్నాడనే సమాచారం పోలీసులకు అందింది. అదే హత్యలకు కారణమా? ప్రేమ పేరుతో ప్రతీకారం తీర్చుకున్నారా? ఈ కోణంలోనూ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి కీలక ఆధారాలు కూడా బయటపడలేదు. అయితే స్నేహితులు, బంధువులు, పొరుగువారు, వ్యాపార భాగస్వాములు, ఫోన్ కాల్స్, సీసీ కెమెరా ఫుటేజ్, టవర్ లొకేషన్స్, ఫోరెన్సిక్ ఎవిడెన్స్, సోషల్ మీడియా అకౌంట్స్ ఏది వదలకుండా పరిశీలిస్తున్నారు పోలీసులు. అయినా కూడా ఎటువంటి క్లూ కూడా కనిపించడం లేదు. ఇదే విషయానికి సంబంధించి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, చెప్పండి. 4 హత్యలు ఉన్నాయి, కాకపోతే 100 ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. అయినప్పటికీ ఏ ఒక్క ప్రశ్న కూడా చిక్కుముడి విడే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అప్డేట్స్ ఏంటి కిరణ్? రామని, తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి ఫోర్బల్ మర్డర్ కేసు ఇప్పుడు పోలీసులకు పెను సవాల్గా మారింది. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే ఫోరెన్సిక్ నివేదికతో పాటు అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్, అదేవిధంగా ఫోన్ కాల్, అంటే మృతులకు సంబంధించి ఫోన్ కాల్ డేటా, అదేవిధంగా టవర్ లొకేషన్ కూడా క్షుణ్ణంగా పరిశీలించినటువంటి పోలీసులు ఈ కేసులో మొత్తం 10 టీంలు ఫామ్ చేశారు. అదేవిధంగా 100 మంది పోలీసులు ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అంటే ఒక నలుగురిని చంపారంటే అందులో 5వ వ్యక్తి ఉంటారు. 5వ వ్యక్తికి సంబంధించి ఒకరే ఈ నలుగురు చంపి ఉండడానికి కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఉన్నట్లయితే నలుగురు ప్రతిఘటించేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఒక వ్యక్తితో జరిగేటువంటి పని కాదని ఈ హత్యలో నలుగురు పాల్గొని ఉంటారనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. మొత్తానికైతే నలుగురు హత్య కేసు సంబంధించి పోలీసులకు సవాల్గా మారింది. మొదట అంటే ఎవరైతే మృతులు ఉన్నారో దంపతులు సుల్తాన్, హసీనా, వారి కొడుకు ముజామిల్, అదేవిధంగా కూతురు అప్సరా, ఈ నలుగురు చనిపోయినట్టు కూడా పోలీసులు గుర్తించారు. అయితే సుల్తాన్ కు హసీనా రెండో భార్యగా తెలుస్తా ఉంది. హసీనాకు సుల్తాన్ మూడో భర్తగా తెలుస్తా. అంటే 2 కుటుంబాలకు సంబంధించి ఏమైనా కుటుంబ గొడవలు ఉన్నాయనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. మరోవైపు ముజామిరు మరో అమ్మాయితో ప్రేమ వ్యవహారం జరుపుతున్నటువంటి నేపథ్యంలో ఆ దిశ కూడా ప్రేమ వ్యవహారమే ఈ హత్యలకు దారి తీసిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. కానీ పోలీసులకు ఒక క్లూ లభించింది. ఆ క్లూనే ఇప్పుడు వారిపైనే అనుమానం అయితే వ్యక్తం అవుతా ఉంది. ఏదైతే హసీనా సంబంధించి, హసీనాకు గతంలో మరో వ్యక్తితో పెళ్ళైన సమయంలో కూడా విడాకులు తీసుకున్నారు. అంటే హసీనా కూతురుకు పెళ్ళైనటువంటి నేపథ్యంలో అక్కడ కూడా కుటుంబ కలహాలు ఉన్నాయనేటువంటి అనుమానంలో పోలీసులు క్లూ లాగారు. ఇప్పుడు అదే నిజమవుతున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. హసీనా సంబంధించి హసీనా కూతురు, అల్లుడే ఈ హత్యలకు పాల్పడ్డారనేటువంటి విషయం క్లారిటీ వస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. పోలీసుల అదుపులో కూడా నిందితులు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. సుపారీ ఇచ్చి ఈ పని చేశారా, లేకుంటే కూతురు, అల్లుడు వారి ఇంకెవరైనా సహాయం తీసుకున్నారనేటువంటి కోణంలో పోలీసులు
దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పోలీసులు త్వరలో రేపో మాపో ఈ కేసు చిక్కుముడి వేడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఆస్తి తగాదాల నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగాయనేటువంటి విషయాన్ని కూడా ఆ పోలీసులు చెప్పేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ కేసు సంబంధించి ఇంకా లోతుగా అయితే దర్యాప్తు అయితే జరుగుతా ఉంది. హసీనాకు సంబంధించి కూతురు అదేవిధంగా అల్లుడు ఈ హత్యకు పాల్పడ్డారనేటువంటి అనుమానాలు అయితే బలపడతా ఉన్నాయి. ఆ కోణంలో కూడా నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. వారి హత్య చేశారా, సుపారీ ఇచ్చి హత్య చేశారా అనేది కూడా తేలాల్సి ఉంది. సుపారీ గ్యాంగ్ సంబంధించి ఎంతమంది గ్యాంగ్ సభ్యులు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు అనేటువంటి కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే హసీనా సంబంధించి ఏదైతే సుల్తాన్ రెండో భార్య ఉన్నారో ఆ హసీనా సంబంధించి మొదటి భర్త సంబంధించినటువంటి కూతురు ఎవరైతే ఉన్నారో ఆ కూతురు సంబంధించి ఆస్తి గొడవల నేపథ్యంలో, ఎందుకంటే సుల్తాన్ కు ఇద్దరు కూతురు కొడుకు ఉన్నారు. ఆస్తి సంబంధించి మొత్తం కూడా సుల్తాన్ వారికే ఇస్తున్నారనేటువంటి ఒక ఆగ్రహంతో కూడా ఆస్తి తగాదాల నేపథ్యంలోనే హసీనా కూతురు అల్లుడు ఈ హత్యకు పాల్పడ్డారనేటువంటి విషయం అయితే బయటపడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా పోలీసు అధికారులు అయితే ఇంకా ధృవీకరించని పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా వాళ్ళే హత్య చేశారనేటువంటి విషయం అయితే బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేశారు. సుల్తాన్ వైపు ఏమైనా కుటుంబ కలహాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ తర్వాత కొడుకు ముజామిల్ సంబంధించినటువంటి ఆయన ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా, ఆ ప్రేమ వ్యవహారం సంబంధించి వారేమైనా హత్య చేశారనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు కానీ ఆ కోణం అయితే బయటపడలేదు. కేవలం హసీనా సంబంధించి మాత్రమే అనుమానాలు అయితే బలపడతా ఉన్నాయి. హసీనా కూతురు అల్లుడే ఈ హత్యలకు పాల్పడ్డట్టు కూడా ఇప్పుడు స్పష్టంగా తెలుస్తా ఉంది. హత్య చేసేటువంటి సమయంలో మొదటగా సుల్తాన్ ని హత్య చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. సుల్తాన్ ని హత్య చేసేటువంటి క్రమంలో తర్వాత కూడా హసీనా ప్రతిఘటించినటువంటి నేపథ్యంలో ఆమెను కూడా హత్య చేశారు. హత్య చేసినటువంటి నేపథ్యంలో పిల్లలు ఎవరైతే ఉన్నారో ముజామిల్, అప్సరా, వీళ్ళిద్దరు కూడా భయంతో కూడా ఇంట్లో ఉన్నటువంటి మంచం కింద దాక్కున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముజామిల్ ఎవరైతే ఉన్నారో ముజామిల్ అంటే వీరిద్దరి దంపతులని ముందుగా ఇంట్లో నుంచి బయటికి వీడ్చుకుంటూ వరండాలో హత్య చేయడం జరిగింది. ఈ దంపతుల హత్య తర్వాత పిల్లల్ని హత్య చేశారు. అంటే మొదటగా ముజామిల్ ను 14 కత్తిపోట్లు పొడిచినట్టుగా కూడా అక్కడ పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడైంది. ముజామిల్ చంపిన అనంతరం చివరగా అప్సరని ఖతం చేశారు. అంటే అప్సర అప్పటికే భయంతో మంచం కింద దాక్కున్నటువంటి అప్సరను బయటికి జుట్టు పట్టి లాక్కొని వచ్చి కూడా ఆమెను కూడా హత్య చేయడం జరిగింది. అంటే ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా, అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తుంటే కోర్టులో ఎటువంటి ఎవిడెన్స్ నిలవకుండా, ఎటువంటి సాక్ష్యాధారం లేకుండా కూడా ఈ హత్య చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే పక్కా ప్రొఫెషనల్ కిల్లర్సే ఈ హత్య చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అంటే కూతురు అల్లుడు సుపారీ ఇచ్చి ఆస్తిలో ఎవరు అంటే వారసులు ఉండకుండా పూర్తి అంటే పగడ్బందీ ప్లాన్ తో ఈ హత్య చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఒకవైపు ఆస్తికి వారసులు ఉండకుండా, లేకుంటే కేసు సంబంధించి చివరి వరకు నిలవకుండా కూడా పక్కా ప్లాన్ తో కూడా ఈ హత్య చేసినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులో నిందితులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే పోలీసులు ఇంకా లోతుగా విచారణ చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా కేసు ఒక క్లారిటీ వచ్చినప్పటికీ కూడా పూర్తిగా చిక్కుముడి వీడేందుకు కొంత 2 రోజులు సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో నలుగురిని హత్య చేశారంటే ఇక్కడ ఖచ్చితంగా ప్రొఫెషనల్ కిల్లర్సే ఈ హత్య చేసినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఆ కిల్లర్స్ బీహార్ సంబంధించిన కిల్లర్సా, లేకుంటే ఇంకా యూపీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన సుపారీ గ్యాంగ్ అనేటువంటి విషయాన్ని కూడా పోలీసులు బయట పెట్టాల్సింది. ఆ కోణంలో కూడా దాదాపు 10 టీంలు ఫామ్ అయ్యి 10 హంతకుల కోసం దాదాపు 10 టీంలు ఫామ్ అయ్యి కూడా హంతకుల కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోర్బుల్ మర్డర్ కేసు ఒక క్లారిటీకి వచ్చినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. నిన్నటి దాకా కూడా ఈ కేసు సంబంధించి దాదాపు 2 రోజులు పోలీసులు విచారణ చేశారు. అన్ని కోణాల్లో ప్రేమ విహారం కావచ్చు, కుటుంబ కలహాలు కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలకు సంబంధించి పూర్తి అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేసిన అనంతరం చివరగా హసీనాకు సంబంధించినటువంటి కూతురు అల్లుడే ఈ కిరాతకానికి పాల్పడ్డారనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు పోలీసులు గుర్తించారు. ఆ కోణంలో కూడా పోలీసులు ఇంకా లోతుగా దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. హంతకుల కోసం గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.